అందరికి నమస్కారం అండి. నా పేరు రాజేష్. నేను అడ్వెంచర్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ అవుతున్నాను. మొత్తం వరదలమాట. చాలా అంటే మెయిన్ సిటీస్ నేను ఎక్కడెక్కడికి వెళ్ళి మీకు చూపించాలనుకుంటున్నాను. అక్కడ అన్ని వరదలు వచ్చేసాయి. సో 1 or 2 డేస్ మీరు ఖచ్చితంగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు వచ్చేసి హైనాన్కి వెళ్దాం అనుకుంటున్నాను. దాని గురించి ఇప్పుడు అంటే ఇక హాస్పిటల్ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో నాకు ఒక 15 డేస్ ఉంది గ్యాప్. ఇప్పుడు హైనాన్ టూర్ పెట్టుకుందాం. సో ఇలా తీద్దామని వెళ్తుంటే ఇంకా ఎక్కడ పడితే ఫుల్ వర్షాలు మాట. ఈ రోజులో వీడియో చూస్తే క్లైమేట్ చాలా డల్గా ఉంది. వర్షాలు ఎక్కడ పడితే అక్కడ. సో మనం ఏం చేయలేము ఇప్పుడు ప్రస్తుతానికి. కానీ ఒకటి చాలా చాలా ఒక మంచిది అంటే ఒక ఫుడ్ ఒకటి బాగా దొరికిందండి నాకు సోంపాపిడి అంటే చాలా ఇష్టం అండి. ఎప్పటి నుంచి అంటే ఇండియా నుంచి తెప్పించుకుంటూ ఉంటాం, లేదంటే కొన్నిసార్లు తౌబాలో దొరుకుద్ది కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, లేదంటే కొంతమంది ఏజెంట్స్ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకుంటాం. మ్యాక్సిమం వచ్చేసి $45 to $50 ఉంటుంది, $50 ఉంటుంది, డాలర్స్ అండ్ యువాన్స్ ఉంటుంది అన్నమాట. చాలా ఎక్స్పెన్సివ్. ఎందుకంటే ఒక్క యువాన్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు 15 రూపీస్ ఉందనుకోండి, 15 రూపీస్ ఉంటుంది అన్నమాట. సో నేనేమనుకున్నాను అంటే ఇది కొనాలంటే అప్పుడప్పుడు తప్ప 10 సార్లు తినలేమని చెప్పేసి ఎప్పుడో మంత్లీ వన్స్ ఎప్పుడో కొనుక్కుంటూ ఉంటాను. ఇలా చేస్తూ ఉంటే మా గర్ల్ ఫ్రెండ్ సడన్గా మా ఫ్రెండ్ సడన్గా కాల్ చేసి నువ్వు తింటున్నది నాకు తెలుసా అంది. నేను షాక్ అయ్యాను. ఏంటది నీకేం తెలుసు అంటే మా దగ్గర కూడా సోంపాపిడి ఉందండి. నేను షాక్ అయ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మామూలుగా తెప్పించుకునేది ఇదండి. ఇది నేను మామూలుగా తౌబాలో ఆటలో తెప్పించుకుంటూ ఉంటాను సోంపాపిడి. నేను తినేది బాగా ఇది మాట. ఇది సోంపాపిడి. నేను మామూలుగా తెప్పించుకునేది ఇదండి సోంపాపిడి. వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఆరెంజ్ మాట సోంపాపిడి ఇది తెప్పించుకుంటాను నేను. దీనికి అయ్యేది వచ్చి నాకు 50 యాన్స్ అవుతుంది ఈజీగా. సో నేను అంతంత ఖర్చు పెట్టుకోవడం ఎందుకని ఎక్కువ తెప్పించుకోండి. కానీ రీసెంట్గా తెలిసింది ఏంటంటే చైనాలో కూడా సోంపాపిడి ఉంటుంది. నేను నమ్మరా, ఇదిగోండి ఇది చైనాలో దొరికే సోంపాపిడి. బౌషిర్ లాంగ్ అంటారండి. ఇదే చైనాలో దొరికే సోంపాపిడి అన్నమాట. బౌషిర్ లాంగ్ అంటారు దీన్ని. తను కొనిచ్చింది, టేస్ట్ మాత్రం చేయలేదు. మీ దగ్గర డైరెక్ట్గా టేస్ట్ చేసి చూద్దామని చెప్పేసి తను తీసుకురమ్మన్నాను. తనకి కొంచెం చాలా షై అండి. మా ఫ్రెండ్ వెనకాల ఉంది, చాలా షై మాట. వీడియోస్లో ఉండటం అది చాలా షై. సో కాకపోతే ఇది వేరే అడ్వెంచర్స్ ఉన్నప్పుడు చూపిస్తాను మీకు. ఇది తను ఇచ్చిన సోంపాపిడి అన్నమాట. ట్రై చేసి చూద్దామండి. నిజంగా మన ఇండియా టైప్లో ఉందా లేదా తెలియదు. స్మెల్ మాత్రం అలాగే ఉందండి. ఓకే ఇదిగోండి సేమ్ ఉందండి. మీరే చూడండి ఒక్కసారి. సేమ్ ఉంది. మీకు హానెస్ట్గా చెప్తాను, మన సోంపాపిడి అంత టేస్ట్ లేకపోయినా ఆల్మోస్ట్ 90% రీచ్ అయిపోయిందండి. ఆ టేస్ట్లోనే ఉంది. దాని పేరు వచ్చేసి మౌతాంగ్ అంటారంట. మౌతాంగ్ అంటే చైనీస్లో వచ్చేసి జుట్టు క్యాండీ అని అర్థం, మౌతాంగ్. అయితే ఇది మాత్రం సేమ్ టు ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది. దీనికి మన వీళ్ళు సోంపాపిడి అంటే చాలా ఇష్టపడతారండి చైనీస్ వాళ్ళు. మీరు కనుక ఎప్పుడన్నా చైనీస్ వాళ్ళకి ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలంటే సోంపాపిడి ఇవ్వండి. నిజంగా చెప్తున్నా. ఇండియా నుంచి వచ్చేవాళ్ళు చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఇస్తూ ఉంటారు చిన్న గిఫ్ట్స్. అవి ఏంటంటే ఇండియన్ చాక్లెట్లు కానీ, లేదంటే లడ్డూలు కానీ, ఇలాంటి రకరకాలు ఇస్తూ ఉంటారు. కానీ మీకు నేను చెప్పేది బెస్ట్ ఏంటంటే సోంపాపిడి ఇవ్వడం. సోంపాపిడి అంటే చాలా ఇష్టపడతారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టపడేది అనమాట. ఎవరైనా మీరు చైనీస్ వాళ్ళకి మీరు ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలంటే సోంపాపిడి ఇవ్వండి. చాలా ఫేమస్ అండి చైనాలో కూడా. చాలా ఫేమస్ అన్నమాట. బాగుంటుంది. ఇంకా గిఫ్ట్లు ఇవ్వడానికి వీళ్ళకి బాగుంటుంది అన్నమాట. సో ఇవన్నీ రెండు డిఫరెన్స్ వచ్చేసి, ఇది వచ్చేసి మౌతాంగ్ అంటే ఇది చైనీస్ సోంపాపిడి అన్నమాట. ఇది వచ్చేసి మన సోంపాపిడి. పెద్ద తేడా ఏం లేదు, కానీ టేస్ట్ మాత్రం స్టిల్ మందే బాగుందండి. కానీ భలే అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం అలాగా ఆ సోంపాపిడి వచ్చేసి జస్ట్ 6 యాన్స్ ఉంది అంతే. 6 to 7 యాన్స్, దాని మించి ఎక్కువ లేదు.
చాలా చీప్ అని చెప్పాలి. ఎప్పుడన్నా సరదాగా ఒకసారి కొనుక్కుని అలా తినాలనుకుంటే మాత్రం మౌతాంగ్ అని ట్రై చేయండి. నాకు దొరికింది ఇది ఒక వైట్ ఫ్లేవరే. మ్యాక్సిమం ఉంటే కొన్ని ఫ్లేవర్స్ ఉంటాయంట. మేబీ ఆ ఫ్లేవర్స్ బాగుండొచ్చు, నాకు తెలీదు. కానీ ఈ ఫ్లేవర్ మాత్రం ఓకే, తినడానికి ఓకే బాగానే ఉంది. సరదాగా సోంపాపిడి అన్నట్టు గుర్తు చేసుకోవడానికి అయితే ఓకే బాగానే ఉంటుంది. అయితే రీసెంట్గా ఏమైందంటే ఇక్కడ వర్షాలు ఎక్కువ అయిపోయాయండి బాగా. మెయిన్ ప్లేసెస్ అన్నీ వచ్చేసి ఫ్లడ్ అనమాట. నేను ఇప్పుడు ఇలాగ కూర్చుని వీడియోలు చేయడం నాకు ఇష్టం ఉండదు. ఏదన్నా ప్లేస్కి వెళ్తాం కానీ సరదాగా మీకు ఏదన్నా కొత్త చూపించడం కానీ ఇలాంటివి నాకు చాలా ఇష్టం. కానీ ఇది ఫ్లడ్ వల్ల ఏంటంటే నాకు భయమే ఒకటే. ఇప్పుడు కనుక నేను కనుక కారు తీసుకుని వెళ్ళాను అనుకోండి, ఎక్కడైనా ఫ్లడ్లో ఇరుక్కుపోయింది అనుకోండి కారు, మళ్ళీ అది చాలా ఇబ్బంది. ఒకవేళ ఏమన్నా కార్లు కాకుండా ఒక ట్రైన్లో మీరు అనుకోవచ్చు ట్రైన్లో అట్లా వెళ్ళొచ్చు కదా అంటే, అప్పుడు మీకు కూడా చెప్తా అండి, ఇదివరకు లాంగ్ టైం బిఫోర్ మేబీ 2 years బిఫోర్ నేను ఒక వీడియో తీశాను, 2 or 3 years బిఫోర్. అప్పుడు ఏంటంటే ఫ్లడ్ వచ్చేసి కింద మెట్రోలో ఉన్న జనాలు కూడా చనిపోయారు. ఈ 3 రోజులు ఆ మెట్రోని కూడా ఆపేశారండి. సో నాకు తెలిసినంత వరకు ఇది కొంచెం తేడాగానే ఉంది. సో ఇంట్లో ఉండటం బెస్ట్. ఎందుకు వచ్చిన రిస్క్ అండి. 3 days ఉంది ఇది. 3 days అయిన తర్వాత నార్మల్గా అయిపోద్దంట. సో ఈ 3 days మాత్రం ఇంటి దగ్గర నుంచి వీడియోలు చేద్దామని అనుకున్నాను. అయితే మీకు చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేశాను అనమాట. అసలు యాక్చువల్లీ నేను ఈరోజు వెళ్ళాల్సింది ఒక ప్యాలెస్ మాట. ఆ ప్యాలెస్ ఏంటంటే ఇదివరకు ఏన్షియన్ టైం నుంచి మన రెడ్ ఫోర్ట్ లాగా వీళ్ళకి కూడా అదొకటి. ఆ ఫోర్ట్కి ఇప్పుడు దాకా అంటే ఏమంటారు ఆపోజిట్ ఉంటారు చూడండి, వాళ్ళు ఎవ్వరూ అటాక్ చేయలేకపోయారు, ఎవ్వరూ విన్ అవ్వలేదు. అంటే ఇప్పుడు దాకా ఒక్క డిఫీట్ కూడా లేని ఒక ప్యాలెస్ మాట. చాలా బాగుంటుంది అన్నమాట. అంటే ఎలా చెప్తారు, దాని వ్యూహాలు కానీ ఉంటాయి కదండి, చుట్టుపక్కల ఉన్న గోడలు కానీ చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. సరదాగా తీసుకెళ్దాం, మనకి రెడ్ ఫోర్ట్ లాగా అక్కడ కూడా ఉంటుంది అని చెప్పేసి తీసుకెళ్దామని వెళ్తున్నాను. ఇంకోటి ఏంటంటే నేను ఇండియాకి వచ్చినప్పుడు మొన్న చూశాను అనమాట, ఏలూరు దగ్గర చూశాను. ఒక గర్ల్స్ హాస్టల్ ఉంది, చాలా ఓల్డ్ టైమ్ హాస్టల్. మా మమ్మీ అక్కడే చదువుకున్నారంట, బైపీసీ. అయితే అక్కడ ఆ హాస్టల్ చూశాను, అదే ఆ స్కూల్ చూశాను, అది కాలేజు. దాని పక్కన ఒక వాటర్ ట్యాంక్ ఏదో ఉంది, అది కూడా చాలా ఓల్డ్ అండి. నిజంగా ఎంత బాగుందంటే అలాంటివి నాకు తెలియదు. అంటే ఇప్పుడు దాకా వెళ్ళినా కానీ నాకు ఇప్పుడు దాకా బయటికి ఎవరికి తెలియదు అక్కడ అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయని. నేను జస్ట్ ఆ ఫొటోస్ మా చైనీస్ ఫ్రెండ్స్ చూపించారండి, వాళ్ళ షాక్. అయ్యి బాబు ఎంత మంచిగా ఉందా, ఓకే ఈసారి నేను వెళ్ళినప్పుడు నేను వస్తాను అని చెప్పేసి రెడీగా ఉన్నారు. నిజంగా చెప్తున్నాను. అంటే నాకు తెలిసినంత వరకు మనకి చాలా ఉన్నాయండి అలాంటివి, కాకపోతే మనం బయట పెట్టుకోవట్లేదేమో అని, అంతే, ఇంకేదో మేబీ. అంటే మనం అనుకోవడం కాదు కదండి, మొన్న వీడియోలో చెప్పినట్టే. ఇప్పుడు ఒక దాన్ని స్పెషల్ చేయాలంటే, అంటే ఒక మాన్యుమెంట్ని స్పెషల్ చేయాలంటే అక్కడికి వెళ్ళాలంటే రోడ్లు కావాలి, రోడ్లు ఉండాలంటే వసతులు ఉండాలి, హోటల్స్ అన్నీ రకరకాల. అంటే ఒక్కటి చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. సో మనం ఏం చెప్పలేం. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే ఇలాగా మన ఇండియాలో కూడా ఉంటాయి కదండి, అవి కూడా డెవలప్ అయితే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే మన ఇండియాలో ఉన్న మాన్యుమెంట్స్ అంటే టెంపుల్స్ అవి ఈ మధ్య డెవలప్ అవుతున్నాయి, కానీ ఇదివరకు ఏన్షియంట్ కట్టడాలు చాలా ఉన్నాయండి. నిజంగా ఏలూరులో నేను చూసి షాక్ అయ్యాను. నిజంగా ఆ బ్రిటిష్ కాల కట్టడాలు ఇంకా ఉన్నాయి. నిజంగా బెస్ట్ అండి. అలాంటివి బయట పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. మీరేమంటారు కింద కామెంట్స్లో చెప్పండి. ఒకవేళ కనుక మీరు అంటే నేనేమనుకుంటున్నానంటే, నా వీడియోస్ చాలామంది ఇండియన్స్ చూస్తున్నారు. అఫ్కోర్స్ ఇండియన్సే చూస్తారు అనుకోండి మ్యాక్సిమం. అయితే ఇండియాలో మీకు తెలిసిన ఏమన్నా చాలా స్పెషలైజ్ ఏమన్నా ఉంటే, అంటే ఇది చూడడానికి బాగుంటుంది అని ఉంటే ప్లీజ్ నాకు క్లిప్స్ పంపించండి. నాకు నేనేం చేస్తానంటే, నేను చేసిన ప్రతి వీడియోకి లాస్ట్ నా క్లిప్ అటాచ్ చేస్తాను. అటాచ్ చేయడం వల్ల ఏమవుద్దంటే కొంతమందికైనా దొరుకుతాయి. ఏమో అండి, నా ఒక్కడికే తెలియదేమో, నా ఏలూరులో అట్లా సంగతి గురించి నా ఒక్కడికే తెలియదేమో, నాకు తెలియదు ఈ విషయం. సో నేను తీసిన వీడియోలు అవన్నీ నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను. సో అప్పుడు మళ్ళీ కలుద్దాం. అది నెక్స్ట్ వీడియో వచ్చేసింది అంటే రేపు మ్యాక్సిమం ఇవి ఆగిపోతాయి. ఏమంటారు రెయిన్ అది రేపు ఆగిపోతే మాత్రం రేపు పొద్దున్న ఖచ్చితంగా అక్కడికి వెళ్తాను, వెళ్ళి తీసిన తర్వాత చూపిస్తాను మీకు ఆ వీడియోస్ అన్నీ. నిజంగా చాలా చాలా బాగుంటాయి ఆ వీడియోస్. అయితే ఇంకో విషయం ఏంటంటే, మా ఫ్రెండ్స్ అడిగింది ఏంటంటే, మా ఫ్రెండ్స్ అడిగిన క్వశ్చన్ అండి, చైనీస్ వాళ్ళు అడిగిన క్వశ్చన్ మాట ఏంటంటే, మీ ఇండియాలో బాగా వర్షాలు కురిస్తే ఏం తింటారు అని చెప్పేసి. నేను వాళ్ళకి ఇచ్చిన ఆన్సర్ వచ్చేసి మిరపకాయ బజ్జీలని. కానీ వాళ్ళు అది ఏంటో కానీ అది తెలియట్లేదు వాళ్ళకి. కానీ మీరేమనుకుంటారు, వాళ్ళు మిమ్మల్ని అడిగింది నేను చెప్పేసాను వాళ్ళకి. ఇంకోటి ఏమడిగారంటే, మీకు ఇష్టమైన చైనీస్ ఫుడ్ ఏంటి అని చెప్పి నన్ను అడిగారు. సో నా సబ్స్క్రైబర్స్ ఎవరన్నా
ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ చెప్పండి మీకు ఇష్టమైన చైనీస్ ఫుడ్ ఏంటో, నేను వాళ్ళకి చూపిస్తాను. నా కామెంట్స్ మీకన్నా ఈ చైనీస్ వాళ్ళు ఎక్కువ చూస్తారండి, నిజంగా చెప్తున్నాను. చైనీస్ వాళ్ళు చాలామంది చూస్తారు నా కామెంట్స్ వచ్చేసి. నేను మళ్ళీ ఇది రెయిన్ తగ్గిపోతుందండి, మీ మాన్సూన్ ఈ రోజుతో తగ్గిపోతుంది. రేపు నుంచి ఇంకా బయటికి వెళ్ళి మళ్ళీ వీడియోలు తీస్తాను మళ్ళీ. సో ఇప్పుడు ఏమనుకోకండి, ఎందుకంటే ఇప్పుడు రిస్క్ తీసుకోలేము. ఎక్కడన్నా కార్లు చాలా చోట్ల మీకు ఆ వరదల వీడియోలు తీద్దామంటే ఎన్నోసార్లు పెట్టాను మీకు, ఎందుకు వచ్చింది మాటగా నీళ్ళు వెళ్ళడం చూపించడం అని చెప్పేసి. వెనకాల ఉన్నాయండి, వాటర్ ఉంది ఆల్రెడీ, కాకపోతే ఎందుకు అంత మాట చూపించడం అని చెప్పేసి చూపించలేదు. జస్ట్ నెక్స్ట్ వీడియో గురించి మీకు చెప్తున్నాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఫోర్ట్ మీద మాట. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి నేను తీసిన వీడియోస్, కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్గా మీకు చూసి నేను తీయబోయే మీకు చెప్తున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండి. మీకు ఏమన్నా చైనాలో ఏమైనా ఇంట్రెస్టింగ్గా తెలుసుకోవాలని ఉంటే ఖచ్చితంగా చెప్పండి. ఇంకో విషయం అండి, మీకు చెప్పాను నాకు స్కాన్ చేయొచ్చు అని చెప్పేసి, అదేంటో కూడా రేపు పొద్దున వీడియోలో మళ్ళీ చేస్తాను నేను క్లీన్గా. సో అంతవరకు మీ రాజేష్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మేరా భారత్ మహా, జై హింద్.